అప్పుడు తన తండ్రి ఇంటిని ఎలా మార్చేశారంట? దొంగల గృహగా మార్చేసినప్పుడు చాలా కోపం వచ్చింది యేసుక్రీస్తు ప్రభువుకి. ఆయనను వెంటనే ఎవరైతే స్వస్థతల కోసం వచ్చారో, ఎవరైతే హీలింగ్స్ కోసం వచ్చారో వారందరినీ దేవుడు స్వస్థపరిచాడంట మందిరంలో. ఆ తర్వాత దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎవరు? ఈ పిల్లలని ఈ విధంగా పొగుడుతూ ఉంటే నువ్వు ఎందుకు వారికి ఏమి చెప్పడం లేదంటే, దేవుడు అప్పుడు తన వాక్యము ద్వారా, దేవుడు ఎలా మాట్లాడాడండి ప్రజలతో? ఎలా మాట్లాడాడు? వాక్యము ద్వారానే. మనం ఎలా మాట్లాడాలి చెప్పాలి? వాక్యం ద్వారా మాట్లాడాలంటే వాక్యం ఎక్కడ ఉండాలి? ఏమో మరి మీకే తెలియాలి వాక్యం ఎక్కడ ఉండాలి. దేవుడు ప్రతిసారి నోటితో తెరిచి మాట్లాడినప్పుడు దేవుని వాక్యమే, తండ్రి వాక్యమే ఆయన మాట్లాడాడు. ఆయన నోటి తెరిచినప్పుడల్లా ఒకటే మాట అంటున్నాడు, నేను మాట్లాడేవి నా మాటలు కావు, నా తండ్రి మాటలు. ఇక్కడ కొన్ని విషయాలు గమనిస్తామండి. 21వ అధ్యాయంలోని 28వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. ఈ రోజు దాదాపు అన్ని అంశాలు క్లుప్తంగా నేను కవర్ చేస్తాను మీకు. ఒక మనిషికి ఇద్దరు కుమారులు. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చారు గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను గాని లేదు. ఈ రెండో ప్రకారం వారు ఇక్కడ ఉన్నారా లేరా? మొదటి ప్రకారం వారు ఉన్నారు, రెండో ప్రకారం కలిగిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. మొదటి వాడు ఏమన్నాడు? తండ్రికి ఏమన్నాడు? నేను వెళ్ళను అన్నాడు. ఆ తర్వాత మనసు మార్చుకొని ఏం చేశాడు? తోట దగ్గరికి వెళ్ళి పని చేయడానికి సిద్ధపడ్డాడు. రెండో వాడు చూడండి, అసలైన దొంగ. మన మధ్యలో ఉన్నారా? తండ్రి నువ్వు చెప్పినదంతయు, దేవా నువ్వు చెప్పినదంతయు, అది చెప్పరేంటబ్బా? చెప్పినదంతయు చేస్తా అన్నారా లేదా? అన్నాను అన్నవారు చేతులు ఎత్తండి. మిగతా నాకు తెలుసు పాస్టర్ పట్టుకుంటాడు అన్నానంటే అందరు అన్నవాళ్ళేనండి. లార్డ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సెడ్ ఐ విల్ డూ. కానీ మనం రెండో వాడి లెక్కలో ఉన్నాం. మనం చేస్తామని చెప్పి రెండో వాడుగా మనం చేయకుండా అబద్ధము చెప్పాము దేవునికి. దేవుడు అన్ని బయలుపరుస్తున్నాడు. ఈ 4 రోజులు మనుషుల యొక్క వేషధారణ ఏ విధముగా ఉన్నదో, మనుషులు వట్టి మాటలు మాట్లాడే మనుషులుగా ఉన్నారు. వాళ్ళు పెదాలతోనే నన్ను స్తుతిస్తారు, పెదాలతోనే నన్ను ఆరాధిస్తారు, కానీ నేను చేసినది చెప్పినది ఏది జ్ఞాపకం చేయకుండా, దాని ప్రకారం వారు అనుసరించకుండా, నడవకుండా వారు బ్రతుకుతారు అని దేవుడు బహుగా నిర్భయంగా ఆయన చాలా స్పష్టంగా లేఖనముల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. చదువుదామండి ఏమన్నాడు? ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు. ఎంత భయంకరమైన మాట! ఎవరు ముందు ప్రవేశిస్తారంట? సుంకరులను వేశ్యలను. ఎందుకు తెలుసా? నేను చేస్తానని మాట ఇచ్చి చేయకుండా ఉన్న వారికి దేవుడు ఒక గుణపాఠం నేర్పిస్తున్నాడు. మీకంట వ్యభిచారం చేసే వాళ్ళు ఇంకా మంచి వారని దేవుడు చెప్తున్నాడు. వారే ముందు పరలోక రాజ్యంలోని ప్రవేశిస్తారు, సుంకరులు ప్రవేశిస్తారు. మీరు చేస్తానని చెప్పి చేయకుండా ఉంటున్నారు కాబట్టి మీకన్నా వారే చెప్పండి. సహజంగా వ్యభిచారుడు అంటే వాళ్ళతో సాంగత్యం మనము చేయం, వారితో కలిసి మనము ప్రయాణించం. ఎందుకు చెప్పండి? అది చెప్పండి అబ్బా. ఎందుకు? విడిపిలే. మరి చెప్పి చేయకపోవటం అనేది చెప్పండి, ఏది భయంకరమైన పాపం అండి? వ్యభిచరించటమా? ట్యాక్సులు కలెక్ట్ చేసి హింసించటమా? దేవునికి మాట ఇచ్చి మాట తప్పటము పాపమా?
వారికన్నా ఇప్పుడు మన పొజిషన్ ఏంటో మనం తెలుసుకుందాం. ఎవరు బెటర్ అండి? చాలా సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇది నేను చెప్పటం లేదు, దేవుడే అంటున్నాడు. Truly I tell you, the tax collectors and the prostitutes are entering అంటాడు. They will enter అని కావటం చెప్పడం లేదు. They are entering the kingdom of God. మీకన్నా ముందు వారు ప్రవేశిస్తారంట పరలోక రాజ్యంలోకి. ఎందుకో తెలుసా? మీరు వట్టి మాటలు మాట్లాడేవారు, మార్పు పొందితే వారు చెప్పిన మాట ప్రకారము మరియా మగ్దలీని ఏం చేసిందండి? మొట్టమొదటి సాక్ష్యము దేవుడు పునరుద్ధానుడు అయిన తర్వాత ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? ఒక స్త్రీ ఇచ్చింది. ఆ స్త్రీ జీవితం మునుపు ఎలా ఉన్నదండి చెప్పండి? ఎంత కృప పొందుకున్నదో. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, సుంకరులను వ్యభిచరించేవారు మనకన్నా ముందు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఎందుకంటే మనం దేవునికి అనేక మార్లు, కొంతమంది అయితే ఏడు చేస్తారు, పెడబొబ్బలు పెడతారు. ప్రభువా, పాపిష్టి వాడిని, పాపిష్టి దానిని, ఇదిగో తండ్రి ఈరోజు మాట ఇస్తున్నాను, నా జీవితం నేను మార్చుకొని నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను చేస్తాను. వచ్చే వారం కట్ చేస్తే ఏ మార్పు? దాని కిందది కూడా చదువుదామండి. నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి. ఈ ద్రాక్ష తోట దేనికి సాదృశ్యం అండి? దేనికి సాదృశ్యం? యూదులకేనా? చెప్పండి. క్రైస్తవులకి కూడా సాదృశ్యము ఈ ద్రాక్ష తోట. చదువుతామండి. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తోటి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరం పోయిను. పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకుని వచ్చటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిని, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్లు రువిరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించదనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకుందాం రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏం చేయను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి కాలంలో ఏదో తనకు పనులను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చినని ఆయనతో చెప్పింది. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వల్లనే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి ఇది అండర్లైన్ చేసుకోండి దయచేసి. మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని ఈ 43వ వచనంని మీరు అండర్లైన్ చేసుకోండి. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడనని మీతో చెప్పుచున్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చనిపోక ముందు 2వ రోజు మాట్లాడుతున్న మాట. 10వ దినము యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోకి ప్రవేశించి ఆ రోజు జరిగిన మొదటి రోజు సంఘటన మనం తెలుసుకున్నాం. 2వ రోజు యేసుక్రీస్తు చెప్తున్న మాటలు ఏమిటంటే, Therefore I tell you that the kingdom of God will be taken away from you and given to a people who will produce its fruit. ఎవడైతే ఫలిస్తాడో పరలోక రాజ్యం వాడికి ఇవ్వబడుతుంది. ఎలాంటి ఫలములు మనము ఫలిస్తున్నాం? ఎలాంటి ఫలములు మనము దేవునికి సమర్పిస్తున్నాం? దేవుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, 2వ రాకడలోని ఇవన్నీ లెక్క అడుగుతాడండి దేవుడు. 2వ రాకడలోని దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, సిద్ధపడమంటున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. రాకడ సమీపముగా ఉన్నది, నేను దొంగవలే వస్తాను. ఏ గడియలో వస్తాను? మనిషి కుమారుడికి గాని
దూతలకు కానీ మానవులకు కానీ తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు అంటాడు. ఏ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వస్తాడో, ఎలాంటి బ్రతుకులు మనం బ్రతుకుతామో, ఎలాంటి ఫలములు మనం ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నామో మీరే నిర్ణయించుకోండి. ఎలాంటి జీవితాలు మనం బ్రతుకుతాము. యేసుక్రీస్తు ప్రభు ఈ 4 రోజుల్లో చెప్పిన బోధనలోని చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆయన చాలా సూటిగా చెప్తున్నాడు, ఎవడైతే ఫలములు ఇవ్వడో వాడి నుండి పరలోక రాజ్యము తీసివేయబడి, ఎవడైతే ఫలములు ఫలిస్తాడో వాడికి రాజ్యము అప్పగింపబడుతుంది. గత సంవత్సరం అంతా మనము దేవుని వాక్యం వింటున్నాం. వాక్యం విన్న తర్వాత వాక్యానుసారముగా మనం జీవించగలిగేమా, మనం ఫలములు దేవునికి ఇవ్వగలిగేమా, మన జీవితంలో ఆత్మీయ ఫలములతో మనం నింపగలుగుతున్నామా అని మనం ఆలోచించగలిగితే, అవును నేను ఈ విధంగా చేయగలిగేనని చెప్పుకునే సాక్ష్యం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? అది మీరే నిర్ణయించుకోండి, మీరే డిసైడ్ చేసుకోండి. నేను ఏమీ చెప్పాలి, దేవుని వాక్యమే ఈరోజు మనతో మాట్లాడుతుంది. 22వ అధ్యాయంలోని కొన్ని వచనములు దేవుడు ఒక ఉపమానం మనకి తెలియపరుస్తున్నాడు. అది యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారుని పెళ్లి విందు చేసిన రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాను. మనం దేని కొరకు సిద్ధపడుతున్నామండి? నాకు వినిపించలే. దేని కొరకు మనం సిద్ధపడుతున్నాము? దేని కొరకు సిద్ధపడుతున్నారు? అన్ని సక్రమంగా జరగాలి, పెళ్లి రోజు నాడు ఏ ఆటంకము, ఏ ఇబ్బంది, ఏ అవమానం జరగకూడదని సిద్ధపాటు చేసుకుంటామా లేదా? అరే చెప్పండి అబ్బా, మరి మన పెళ్లి విందు కోసం సిద్ధపాటు అవసరం లేదా? ఈ భూలోకంలో పెళ్లి విందు కోసం అందరూ సిద్ధపడుతున్నారు. పరలోకములో కూడా ఒక పెళ్లి విందు జరగబోతుంది. ఆ పెళ్లి విందు కోసం నేను సిద్ధపడాలి. నా పెళ్లి కుమారుడిని నేను ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి చెప్పాలి. ఎలా ఎదుర్కోవాలండి పెళ్లి కుమారుడిని? సిగ్గుతోనా? ఎలా ఎదుర్కోవాలి పెళ్లి కుమారుని? నీకు పెళ్లి కుమార్తె అవటానికి అర్హురాల్ని కాను, అర్హుడిని కాను. ఎందుకంటే మాలిన్యం అయిపోయి నా చేతులు, నా బ్రతుకు భ్రష్టు పట్టాయి. నువ్వు ఆశించినట్టు నేను ఏదీ చేయలేకుండా నీ ముందు నిలబడుతున్నాను. నన్ను పెళ్లి చేసుకోవటానికి కూడా అర్హత లేదని చెప్తావా? మీరే చెప్పండి. లేకపోతే నువ్వు చెప్పిన దాని ప్రకారం అంతయు నేను చేశాను, నన్ను నేను శుద్ధిపరచుకున్నాను, పరిశుద్ధంగా నేను జీవించాను, ఇదిగో నీ పెళ్లి కుమార్తె అవటానికి సంతోషంగా నీ ముందు నేను నిలబడి ఉన్నాను. ఇలాంటి సిద్ధపాటు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే సిద్ధపడడో, ఎవడైతే ఫలములు ఇవ్వడో వాడి యొద్ద నుండి దేవుడు పరలోక రాజ్యం అని తీసేస్తాడంట. ఇది చనిపోయే ముందు దేవుడు చెప్తున్న మాటలు. చదువుదామండి. పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయి, కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధంగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యం చేయక ఒకరు తన పొలమునకును మరి ఒకరు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి మంది సిద్ధపడుతున్నారు? మీరే చెప్పండి. ఏమంటే శాస్త్రీయుల గురించి, ఫరిసీయుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వారు మోషే పీఠం మీద కూర్చొని వారు బోధించినప్పుడు వారు చెప్పిన ప్రకారం మీరు చేయండి, కానీ వారు క్రియలు చెప్పిన మీరు ఏదియో చేయకండి. ఒక్కసారి పీఠం, నేను ఆశించే స్థాయి ఇది, నువ్వు ఉన్న స్థాయి ఇది, నువ్వు తొందరగా నువ్వు మార్పు చెందకపోతే నీ జీవితం నువ్వు చేతులారా నువ్వు నాశనం చేసుకుంటావు అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. We have to measure ourselves with the word of God అండి. ఆ స్టాండర్డ్కి, ఆ స్థాయికి రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ గ్రూప్ 2 ఎంతమంది సిద్ధపడుతున్నారు? చేతులు ఎత్తండి. వాళ్ళు పెట్టిన స్టాండర్డ్కి మీరు రీచ్ అవ్వకపోతే చెప్పండి ఏమవుతుంది? చెప్పండి. వాళ్ళకి ఒక స్టాండర్డ్ ఉంది కదండి. ఒక క్యాండిడేట్
ఈ విధముగా ఉండాలని ఉందా లేదా? మీ భాషలో మీకే చెప్తే అర్థమవుతుంది. గ్రూప్స్కి వెళ్ళే వాళ్ళకి ఏమిటంటే ఇంత పొట్ట పెట్టుకొని, చెప్పండి, కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ పోస్టులు కానీ వెళ్తే వాళ్ళకి ఏమైనా అర్హత ఉంటుందంటే చూసిన వెంటనే డిస్క్వాలిఫైడ్ అంటారు. 5 కిలోమీటర్లు మీరు రేసు కానీ పరిగెత్తి ఆ 5 కిలోమీటర్లు మీరు కంప్లీట్ చేయకపోతే మీరు అనర్హులు, అర్హత లేనివారు. అంటే ఒక స్టాండర్డ్ ఉంటుందండి. There is a measure that these people have set for you to qualify to get into a position. అదే విధంగా దేవుడు కూడా ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు. నా కుమారులు నా కుమార్తెలుగా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ విధమైన స్టాండర్డ్స్ మీరు రీచ్ కావాలి. కనీసం ప్రయాసపడండి. రీచ్ అవుతామో లేదో అది పక్కన పెట్టండి, ప్రయాస అయినా ఉండాలి కదండి. ఒక ఎఫర్ట్ అయినా ఉండాలా లేదా చెప్పండి. నేను ఫెయిల్ అయిపోయాను అంటే సంతోషిస్తాడా? చెప్పండి. డాడీ నేను అన్ని సిద్ధపడ్డాను అయినా నేను సిద్ధపడిన వాడు ఫెయిల్ ఎందుకు అవుతాడమ్మా? చెప్పండి. సిద్ధపడిన వాడు ఎక్కడైనా ఫెయిల్ అయిన మాట మనం విన్నామా? రైట్, చూద్దామండి ఏమంటున్నాడు. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితోనైనా వాటిని కదిలింపనులరు. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. మనుషులకి కనిపించేలాగే మన పరిశుద్ధత, మన వేషధారణ అంతయో. అందుకని నేను అంటాను, ప్రతిసారి అంటాను, ప్రైజ్ ద లార్డ్ అంటే నేను వెంటనే 10 సార్లు ఆలోచిస్తాను. ప్రైజ్ ద లార్డ్ అన్న ప్రతి ఒక్కరిని నేను నమ్మానండి, బహిరంగ చెప్తున్నాను. ఎందుకంటే గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు ఆ మాటలు కూడా మాట్లాడగలుగుతారు. కాబట్టి నేను చాలా జాగ్రత్త వహిస్తాను. అంచె దినములో మోసగింపబడతారు. ఏర్పరచబడిన వారు పరిస్థితి ఇదైతే ఎంపికలో ఉన్న నన్ను మోసం చేయటం ఎంత సులభమో ఒక్కసారి మీరు ఆలోచించండి. తప్పుద్రోవ పట్టించడం ఎంత సులభమో ఆలోచించండి. దేవుడు ఈ విషయాలు మరణించక మునుపు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే ఆయన రెండో రాకడ కోసం మనం సిద్ధపడతాము. కాబట్టి ఆయన రెండో రాకడలో, ఆయన పెళ్లి విందులోని మన ఒక పెళ్లి కుమార్తెగా లేవుస్తారు. అనేకుల్ని మోసగించడానికి, అనేకుల్ని భయప్రాంతులు చేయడానికి దేవుడు అంటున్నాడు, ఆయనను వీటన్నిటిని చూచి మీరు ఏమాత్రమో భయపడకండి అంటున్నాడు. చూద్దామండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ఈ రాకడలు ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? మరణించక ముందు దేవుడు చెప్తున్నాడు సూచనలు ఎలా ఉండబోతున్నాయో. మనం ఎన్నో సూచనలు చూస్తున్నాం, ఎన్నో విషయాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. అయినను మన ప్రవర్తన కానీ, మన ఆలోచన కానీ, మన భక్తిలో కానీ ఎంత మార్పు వస్తుంది అని మనం నిజంగా గ్రహించాలండి. నేను పోయినసారి కూడా ఒక మాట అడిగాను, నువ్వు తప్పు చేయకపోయినా నీ ఇంటికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తే నువ్వు భయపడతావా లేదా? చెప్పండి. భయపడు. యూనిఫామ్లోని ఎవడైనా నీ దగ్గరకు వస్తే నీకు భయం కలుగుతుంది, అవునా కాదా? ఎందుకు కలుగుతుంది? నువ్వు తప్పు చేయలేదు కదా. ఒక మనిషి యూనిఫామే నిన్ను భయపెడుతుందంటే దేవుని తీర్పు ఎలా ఉండబోతుందో దాన్ని ఆలోచించుకొని భయపడకుండా ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఎంత భయంకరమైన తీర్పులు మనం నెట్టివేయబడతామో ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి యూనిఫామ్ భయపెడుతుంది మిమ్మల్ని, కానీ దేవుడిని చూసి మనం ఏమాత్రమో భయము భక్తి కలిగి మనం మన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాము, జీవించలేకపోతున్నాం. చూడండి ఏమంటున్నాడు అంచె దినముల గురించి. ఎవరు మిమ్మల్ని ఏం జరుగుతుందంటే అంత్య దినముల్లోని? చెప్పండి. ఒక నిమిషం. అంత్య దినముల్లోని మొట్టమొదటి విషయం ఏం చెప్పాడు? మోసము. ఎవరు మోసము? మోసగింపబడతారంట. ఎవరు మోసగింపబడతారంట? విశ్వాసులు మోసగింపబడతారంట. అన్యుల గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. దేవుడిని నమ్ముకున్న వారు మోసగింపబడతారు. అంటే ఎంత భయంకరమైన మోసం ఈ లోకంలోకి బయలుదేరుతుందో, ఎంత భయంకరమైన మోసగాళ్ళు లేకపోతే
లేకపోతే అనేకుల్ని మీరు యేసుక్రీస్తు నామములోనే వచ్చి అనేకులు మిమ్మల్ని మోసగిస్తారు. నేనే క్రీస్తు అని చెప్పుకునే రోజులు కూడా వస్తాయి త్వరలోనే. చూద్దామండి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరం. క్రైస్తవులు ప్రపంచ వ్యాప్తంగా ద్వేషింపబడుతున్నారా లేదా చెప్పండి. అమెరికాలో కానీ ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడంటే అది నాకు తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. నిజంగా చెప్తున్నాను, అనేక మంది వస్తారండి ప్రేమ పేరున వచ్చి ఎంత భయంకరంగా మిమ్మల్ని మోసగిస్తారో. అమ్మా, చాలా చెడ్డ దినముల్లోని మనం బ్రతుకుతున్నాం. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు ముందుగానే చెప్పి వెళ్ళాడండి. మరణింపక మునిపే ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు ప్రభు మనకి చెప్పి గద్దిస్తూ హెచ్చరిస్తూ మనం మార్పు పొందుకోవడానికి అద్భుతమైన మాటలు చెప్పి ఉన్నాడు. అయినను మనుషులనే మనం ఎక్కువ నమ్ముతున్నాము దేవుని మాటలు కన్నా. మనుషులు చెప్పే విషయాలు వినటానికి ఆసక్తి కలిగి ఉన్నాం, కానీ దేవుడు రాసిన లేఖనాలు చదువుకోకుండా మనం జీవించగలుగుతున్నాము. దీనినే మోసం అంటారు. ఈ బైబిల్ని ముట్టుకోకుండా, ఈ బైబిల్ని చదువుకోకుండా ఒక గొప్ప ఎంటర్టైన్మెంట్ మన దగ్గర ఉన్నది. సెల్ ఫోన్స్, టీవీస్, థియేటర్స్, బార్లు, క్లబ్బులు, ఇవన్నీ దేవుడి నుంచి నిన్ను దూరం చేయడానికి, నిన్ను మోసగించడానికి, బైబిల్ నీ చేతిలో ఉండకుండా చేయడానికి దుష్టుడు ఏర్పరిచిన ఈ యొక్క కుయుక్తులు ఇవన్నీ అంచె దినముల్లోని చాలా భయంకరంగా ఉండబోతుందంట. మనం మోసగింపబడుతున్నామని కూడా మనం తెలియకుండా మోసగింపబడతామంట. అంత తెలివిగా వాడు మోసం చేస్తాడంట సాతానుడు. చదువుదామండి. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. యేసుక్రీస్తు ప్రభు మరణించక ముందు చెప్తున్న మాటలు ఏంటంటే, అంతము దాకా సహించువాడు మాత్రమే, చెప్పండి, ఏ విషయములో సహించాలంట? ఎలాంటి విషయాల్లో సహనం కలిగి ఉండాలంట? చెప్పాలి. అంతము దాకా సహించువాడు. ఏ సహనము, ఏ విషయాల్లో సహనము, అంతము దాకా ఏ విషయాల్లో మనం సహించి మనం జీవించాలని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. చెప్పాలి. పరిశుద్ధత విషయములో, పరిశుద్ధత విషయములోని ఎవ్వరు మిమ్మల్ని త్రుటినివ్వకుండా మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి. పరిశుద్ధతను అంతము దాకా మీరు కాపాడుకోండి. పరిశుద్ధత కాపాడుకోవడానికి చాలా ఓర్పు, చాలా సహనం. భయంకరమైన మోసపు దినముల్లోనే మనము నెట్టివేయబడతాము. చదువుదామమ్మా. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. అంతము వచ్చును. ఓకే, 25వ అధ్యాయానికి వద్దామమ్మా. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. ఇక్కడ చాలా అద్భుతమైన మాట రాయబడి ఉందంటే, వాక్యము లేదు నా జీవితం, దేవునికి సమయం లేదు, కానీ నేను రక్షింపబడ్డాను, నేను బాప్తిజము తీసుకున్నాను, కానీ ప్రతిరోజు అనుదినము సిద్ధపాటు లేకుండా, వాక్యము లేకుండా నేను బ్రతుకుతున్నాను. ఇలాంటి కన్యలు కూడా ఉన్నారు. అంటే ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు. చాలా మంది రక్షణ పొందుకున్నారు, బాప్తిజం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కూడా ఏమైంది చెప్పాలి. ఎంతమంది బాప్తిజం తీసుకున్నారండి? బాప్తిజం తీసుకున్న తర్వాత వెనకకి తిరగని వారు ఎంతమంది ఉన్నారు? అందుకనే అంటున్నాడు దేవుడు. చదువుదాం ఏమంటున్నాడో చూడండి. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి. దివిటీలు అంటే ఏమిటండి? yes, your word is a lamp unto my feet. నీ వాక్యము నా పాదముకు దీపమై ఉన్నది. దేవుని వాక్యమే దివిటి అంట. దేవుని వాక్యము నీలో ఉన్నంత వరకు నీ చేతిలో ఏమున్నది? వెలుగున్నది. నీ జీవితంలో వెలుగున్నది. నీ జీవితంలో వెలుగుంటే నీ జీవితంలో సిద్ధపాటు ఉంటుంది. నీ జీవితంలో భయభక్తులు కలిగి నువ్వు బ్రతుకుతావు. చూద్దాం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు. ఇలాగే అంటున్నామండి చాలా మంది. యేసుక్రీస్తు ప్రభువు
వస్తాడు 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 అని ఎన్ని వేల సంవత్సరాల నుంచి పాస్టర్లు బోధిస్తున్నారు, ప్రవక్తలు చెప్తూనే ఉన్నారు. దేవుడు ఇప్పుడు అలా రాడలే. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఏ సమయంలోని, ఏ దినములోని, ఏ గడియలోని వస్తాడో తండ్రికి మాత్రమే తెలుసు. మనుషులకు కానీ, పరలోకములో ఉన్న దూతలకు కానీ, యేసుక్రీస్తు ప్రభు కుమారుడికి కూడా తెలియదు అంటున్నాడు. ఎప్పుడు వస్తాడో అనేది మీకు అనవసరం. వస్తాడని మాత్రం గ్యారెంటీ. వచ్చినప్పుడు మాత్రం బుద్ధి లేని కన్యల వలె మనం సిద్ధపడకుండా, వాక్యానుసారంగా మనం జీవించకుండా ఉంటే ఎలాంటి బ్రతుకులు, మనం ఎలాంటి తీర్పులోకి నడిపింపబడతామో, ఎలాంటి శిక్షలు ఏ విధంగా ఉండబోతున్నారు, ఏ విధంగా మోసగింపబడతారో, ఏ విధంగా వారు తప్పిపోతారో, ఏ విధంగా సత్యం నుండి తొలగింపబడతారో, ఏ విధంగా వారి జీవితంలో వారి నాశనం చేసుకుంటారో, ఎంత బాధ కలిగితే ఒక వ్యక్తి ఈ మాటలు మాట్లాడతాడు చెప్పండి. ఇంత బాధ కలిగితే ఇన్ని వార్నింగ్స్ దేవుడు మనకి ఇస్తాడు. మీ జీవితాన్ని మార్చుకోవటానికి, మీ మేలు కొరకు నేను చెప్తున్నానని దేవుడు ఎంతో ఆవేదన కలిగి బహుశా ఈ మాటలు చెప్పుకుంటాడు. ఎంతో భారం హృదయంలో. చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కున్నాడని చెప్పి వారు కొనుక్కోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతడితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి. తెలుగులో ఒక మాట ఉన్నది కండి, ఆలస్యం అమృతము. ఆలస్యం చేసిన వారికి ఏం మిగులుతుంది? అమృతం కాదట. ఏం మిగులుతుందట? సో వీళ్ళు ఆలస్యం చేశారు కాబట్టి వారికి సంతోషం మిగలేదు, చీకటి మాత్రమే వారి జీవితంలోని మిగిలింది. చదవండమ్మా. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఎంత భయంకరమైన మాట అండి. యేసయ్యా యేసయ్య నువ్వు పిలిచిన యేసయ్యే ఏమంటున్నాడు? నువ్వెవరో నువ్వెవరో అమ్మా, సిద్ధపడదాము. ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోకములోకి, ఇది చెప్పినా కూడా మనకి భయం లేకపోతే, భక్తి లేకపోతే, మన ప్రవర్తన మారకపోతే ఏ మాటలు చెప్తే మనం మారుతామో దేవునికి తెలియాలి. ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోకములోకి ప్రవేశించలేడు అని వాక్యమే సెలవిస్తుంది. అందుకనే యేసుక్రీస్తు తలుపు మూసేసిన తర్వాత వారు తలుపు తడుతూ ఉంటే, మీరు ఎవరో? పెళ్లి కుమారుడా, పెళ్లి కుమారుడా, యేసయ్యా అని తలుపు తడుతున్నారు. యేసయ్య ఏమన్నాడు? మీరు ఎవరో మీరే నిర్ణయించుకోండి. రక్షణ పొందుకొని, నిత్య జీవము పొందుకొని, పరలోక రాజ్యము పొందుకొని వాటిని తిరస్కరించి మీరు బ్రతుకుతారా? లేకపోతే దేవుడు చేసిన మాట, దేవుడు చేసిన బలియాగమని బట్టి, దేవుడు చెప్పిన మాట ప్రకారం బట్టి మన జీవితంలో మనం మార్చుకొని పరలోకంలోకి ప్రవేశిద్దామా లేదా? మీరే నిర్ణయించుకున్నాం. ఎక్కువ సమయం లేదు. ఒకరోజు మనం అందరము తప్పకుండా నిద్రిస్తాము. మరణం అనేది ప్రతి మనిషికి సంభవిస్తుంది. ఈ రోజు మనం నవ్వుతూ ఆహా ఇది జోకులు వేసేసుకొని మనం అన్ని ఎంజాయ్ చేసేస్తున్నాం కదా. ఇప్పుడు ఏడవటం మేలు, అక్కడ సంతోషంగా బ్రతకటం. ఇక్కడ సంతోషంగా బ్రతకటం కన్నా అక్కడ ఏడవటం కన్నా, చెప్పండి, ఇక్కడే ఏడ్చి నీ యొక్క ప్రవర్తన మార్పు కోసము ఏడవండి, నీ బ్రతుకులు మార్పు కోసం ఏడవండి. యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో నేను అప్పగింపబడుతున్నాను, నీ పాపము నిమిత్తము నేను అప్పగింపబడుతున్నాను. నేను చనిపోయిన తర్వాత మోసగాళ్ళు వస్తారు మిమ్మల్ని మోసం చేయడానికి, మిమ్మల్ని నా యుద్ధం నుండి, నా యొక్క వాక్యము నుండి, నా యొక్క సత్యము నుండి తొలగించడానికి అనేక మోసగాళ్ళు వస్తారు. మీరు మోసగింపబడకుండా మీరు జాగ్రత్త వహించండి అని యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తున్నాడు. మరొక ఉపమానం మనం చదువుకొని ముగించేస్తాను. 14వ వచనంలో చూడండి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండు. ఇదిగో యేసయ్య ఏమంటున్నాడు? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు అప్పగించాను. ఏం చేస్తామంటే తాళపు చెవులు ఎక్కడ పెట్టుకుంటాం మనము? చెప్పాలి. దేవుడు నీకు తాళపు చెవులు ఇస్తే ఆ తాళపు చెవులు నువ్వు దాచుకుంటావా, ఆ తాళపు చెవులు నువ్వు వాడుకుంటావా? అంతసేపు సేవింగ్సే.
చెప్పండి. ఈ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత మైండ్ అంతా దాని మీద ఉంటుంది. ఇంట్రెస్ట్ సేవింగ్స్. పరలోక రాజ్యం యొక్క తాలూకు చెవులు ఎందుకు ఇచ్చాడంట? వాడుకోవటానికండి, దాచుకోవటానికి కాదు. బాబు మళ్ళీ ఆ మాట అనకండి. God has given you the keys of the kingdom to use the keys to enter into his kingdom and bring life into this world where death is prevailing. జీవం ఉన్నది పరలోక రాజ్యములోని. లోకములో మరణం ఉంది. తాలపు చెవులు తీసుకొని వాడండి. అక్కడ ఉన్న జీవముని ఇక్కడికి తీసుకొని రండి. అక్కడున్న శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చి లేని వాటి లోటుని మీరు తీర్చండి. అందుకనే పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు మీకు ఇవ్వబడ్డాయి. ఇక్కడ లేని వాటిని మీరు సమృద్ధిగా ఇవ్వటానికి, ధారాళముగా మీరు ఇవ్వటానికి దేవుడు మీకు పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు ఇచ్చారు. దాచుకోవటానికి కాదమ్మా. మళ్ళీ ఇలాంటి పొరపాట్లు మాత్రం మీరు చేయకండి. చదవండి. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యం చొప్పున వాడికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. 5 తీసుకున్నవాడు మరొక 5 సంపాదించి యజమాని చేతిలో ఎన్ని పెట్టాడు? 10 పెట్టాడు. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించును. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి, అదే ఇప్పుడు మనం చెప్పాం కదా, తాలపు చెవులు ఏం చేశాడంట? వాడు తవ్వి దాచుకున్నాడంట. తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. ఒక కాలమైన తర్వాత ఆ దాసుల యజమానులు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకున్నారు. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించుతునని చెప్పాను. అతని యజమానుడు ఫలా నమ్మకమైన మంచి దాసుడు ఏమన్నాడు? ఎందుకన్నాడు చెప్పండి. ఇచ్చిన దానిని కూర్చొని తినకుండా రెట్టింపు చేశాడు. మీకు ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడు చెప్పండి? తన ఆత్మనిచ్చాడండి. మీకు తన పరిశుద్ధాత్మను మీకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఫలం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ వరములు ఇచ్చాడు. ఆయన కన్నా గొప్ప సూచక్రియలు మనం చేయటానికి దేవుడు తన ఆత్మని ఇచ్చాడు. ఏమి చేసాము? ఎలాంటి ఫలములు మనము సంపాదించి తిరిగి దేవునికి మనము సమర్పించాము? దేవుడు ఆత్మ పొందుకున్న తర్వాత కూడా ఫలింపబడటం లేదంటే మన జీవితము ఎంత దౌర్భాగ్యమైన జీవితము. మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుని ఆత్మ పొందుకున్నవాడు ఏం చేస్తాడండి? అపోస్తులు ఏం చేశారండి దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత? చెప్పాలి. మీరు అందరూ అపోస్తులు అని కాదు, సహజంగా చెప్తున్నాను. అదే ఆత్మ, అపోస్తుల్లో ఉన్న ఆత్మ మనలో ఉన్నదా లేదా? మీరు చెప్పాలి. అది ఎవరు చెప్పాలి? ఉన్నదా లేదా? ఏ ఆత్మ అయితే క్రీస్తుని మృతుల్లో నుండి లేపిందో అదే ఆత్మ మీలో ఉన్నదా లేదా? 2-3 తప్ప సంఘంలో ఎవరు మాట్లాడటం. చదవండి అమ్మా. అతని యజమానుడు అలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 2 తలాంతులు సంపాదించుతున్నట్టు చెప్పాను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా. ఎవరి స్తోమతికి దేవుడు ఒక పని అప్పగించాడండి. ఏ స్థాయి వానికి వాడి స్థాయి ప్రకారం దేవుడు ఒక పనిను అప్పగించాడు. 2 తలాంతులకు ఇచ్చిన వాడికి దేవుడు 10 తలాంతులు అడగలేదు. 2 తలాంతులు వాడు 2 తలాంతులు తీసుకురాగలిగాడు. దేవుడు సంతోషించాడు. దేవుడు మీకు ఏదో ఒకటి ఇచ్చి ఉంటాడు కదా. చెప్పండి. మీరు ఫలించుటకు, మీరు వర్ధిల్లు కావటానికి దేవుడు మీకు ఏదో ఒకటి ఇచ్చున్నాడా లేదా? చెప్పండి. చెప్పండి. ఏదో ఒక వరము ప్రతి క్రైస్తవుడికి ఇచ్చి ఉంటాడండి దేవుడు. ఫలింపబడుతున్నారా లేదా? ఆ విషయంలో మీరు ఫలింపబడగలుగుతున్నారా లేదా? ఈ ప్రశ్నలన్నిటిని మనం ఆలోచించాలండి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, అడగాలి. దేవుడు చాలా
ఏమా దేవుని దగ్గర దొంగ లెక్కలు చెప్పండి, డబ్బులు ఇచ్చి న్యాయం కొనేటివి అక్కడ ఏమి జరగదండి. న్యాయమైన తీర్పు దేవుడు తీరుస్తాడు. ఆ న్యాయమైన తీర్పు మనం తట్టుకోలేమండి. నిజాయితీని మనం నిజంగా తట్టుకోలేము. నిజం మన ముందు పెట్టిన తర్వాత ఆ నిజముతోనే దేవుడు మన స్టాండర్డ్స్ని కొలుస్తాడు. మన బ్రతికిన జీవితాన్ని దేవుడు ఆ స్టాండర్డ్స్తో మెజర్ చేసి మనకి దేవుడు తీర్పుని ఇవ్వబోతున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, మరణించకపోయే ముందు ఈ సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా ఉండబోతుంది, ఇలాంటి వారి మధ్యలో మీరు ఉండబోతున్నారు, ఇలాంటి విషయాలు మీరు బ్రతుకుతుండగానే మీరు సంభవిస్తాయి. కలవరి పడకండి, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. చదువుదామమ్మా. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుగా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. తర్వాత ఒక తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. చూడండి, నువ్వు కఠినవాడు అని తెలుసు నాకు. కఠినవాడు, దేవుడి తీర్పు చాలా స్మూత్ గా ఉంటుందా, కఠినంగా ఉంటుందా? చెప్పండి. ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత దయా దాక్షిణ్యము కృప కలిగిన వాడైనా కూడా తీర్పు దినం వచ్చేసరికి ఇవన్నీ ఉండవండి. కఠినమైన తీర్పు దేవుడు తీర్చబోతున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు ఆ దాసుడిని చూచి, నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టింది, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయి వాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండేను. అదే ఇంకా చెప్పాను కదా బ్యాంకుల్లో, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందిలే అని చెప్పి ఆ తలాంతులు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడుతుంది. లేని వాని దగ్గర ఉన్నది కూడా, అమ్మా, చాలా భయంకరమైన మాట ఇది. ఉన్నవాడికేమో ఇంకా ఇవ్వబడుతుందంట. ఎవడు పని చేయకుండా సోంబేరిగా ఉండి వాడు, ఇదిగో నా దగ్గర ఎంతే ఉంది, నేను దీన్ని భద్రంగా దాచుకున్నాను, ఇదిగో నాకు ఇచ్చింది నీకు ఇచ్చేస్తున్నాను అన్న వాడి దగ్గర ఉన్నది కూడా దేవుడు పనివాడు జీతమునకు చెప్పాలి పాత్రుడు. పని చేస్తేనే కదండి అర్హత ఉంటుంది మనం జీతం. ఇక్కడ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారండి? మీరు పని చేసి మీ యజమాని జీతం ఇవ్వకపోతే వాటితో గొడవ పెట్టుకుంటారా లేదా? చెప్పండి. అరే చెప్పరేంటబ్బా, ఎందుకు గొడవ పెట్టుకుంటారు? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పని చేసినావు కాబట్టి ధైర్యంగా నిలబడి, నేను ఈ పని చేశాను కాబట్టి నువ్వు నా జీతం చెల్లించవలసినదే. కానీ దేవుని ముందు అది మనం చెప్పవలసిన లేదు. దేవుడే చెప్తున్నాడు, పనివాడు జీతమునికి పాత్రుడు అంటున్నాడు. నువ్వు పని చేస్తే నీకు గొప్ప జీతముని నేను ఇస్తాను. కోత విస్తారముగా ఉన్నది. అంచె దినములోని మోసగింపబడిపోయేవారు చాలా మంది ఉంటారు. వాళ్ళు మోసగింపబడక మునిపే కనీసం ఈ స్థాయిలో ఏదో ఒక విధంగా వారిని ఆదుకోండి, వారి దగ్గరికి వెళ్ళండి, వారిని ప్రేమ చూపించండి. నా ప్రేమ మీ ప్రేమ కాదు, నా ప్రేమని కనుపరచండి. నా కనీసం సువార్త ప్రకటించకపోయినా కనీసం నేను చేసిన బలియాగమునైనా ప్రచురించండి. నేను చేసిన గొప్ప త్యాగము గురించి అయినా సంవత్సరంలో ఒక్కమారైనా మీ పొరుగు వానితో మీరు మాట్లాడండి. మీ స్థాయిలో మీరు ఏది చేయగలుగుతారో దేవుని కొరకు చేయండి. నేను ఏమీ చేయలేదు ప్రభువా, ఎందుకంటే నాకు ధైర్యం సరిపోలేదు, నా స్తోమత కాదు అని చెప్పిన వాడికి దేవుడు భయంకరమైన శిక్ష చెప్పాలి విధిస్తాడండి. నేను నీకు పిరికి ఆత్మను ఇవ్వలేదు, ధైర్యము కలిగిన ఆత్మను మాత్రమే ఇచ్చానంటాడు దేవుడు. చాలా చక్కటి మాటలండి. చెప్పుకోవాలంటే చాలా మాటలు ఉన్నాయండి. ఆయన అప్పగింపబడిన రాత్రి ఏ విధంగా ఆయన మోసగింపబడ్డాడో, ఆయన శిష్యులలో ఒకడు
డబ్బులకి కక్కుర్తిపడి యేసుక్రీస్తు ప్రభువుని అమ్మివేయటానికి సిద్ధపడ్డాడు. ఈరోజు మన విశ్వాసాన్ని తాకట్టు పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామా? డబ్బు కోసం మన విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? మీరే చెప్పండి. సంపాదించుకోవటానికి మన విశ్వాసాన్ని మనం పక్కన పెడుతున్నామా? తప్పు త్రోవలు పట్టుకుంటున్నామా? లంచాలు పుచ్చుకుంటున్నామా? చెప్పండి. షార్ట్ కట్స్ మనం ఏర్పరచుకుంటున్నామా మన లైఫ్లోని? యేసుక్రీస్తు ప్రభు సాతానుడి మాట వినుంటే యేసుక్రీస్తుకి శిలువ మరణం వచ్చేది కూడా కాదు. ఆయన డైరెక్ట్గా రాజు అయిపోయేవాడు. షార్ట్ కట్ నిజంగా యేసుక్రీస్తు ప్రభువు కావాలంటే శిక్షా విధి అవసరం లేదంటే శ్రమలు, నింద, అవమానాలు, శోధనలు ఏది అవసరం లేకపోయి ఉంటే సాతానుడు చెప్పిన మాటకి ఆయన లోబడిపోయి ఈ లోకంలో ఉన్న ధనమంతా పొందుకొని రాజుగా ఏలేవాడు. కానీ దానివల్ల ప్రయత్నం ఏమైనా ఉన్నదా? ఈ లోకంలో ఉన్న సమస్తమును కాదన్నాడు, నీ కోసము నా కోసము. ఈ లోకములోని ఐశ్వర్యమును కూడా పక్కన పెట్టి సాతానుడు ఎంత డబ్బు చూపించినా, ఎంత ఆశ చూపించినా, నా బిడ్డ ప్రాణము ముఖ్యము, వారు రక్షణ ముఖ్యము, డబ్బు కాదు, ఈ లోకంలో ధనము కాదు, ఐశ్వర్యము కాదు, నా యొక్క కుమారుడు కుమార్తె ప్రాణము మాత్రమే ముఖ్యము. కాబట్టి వారి కొరకు నా ప్రాణము పణంగా పెడతాను, నీ మాటకి ఏమాత్రము నేను లోబడను అన్నాడు యేసయ్య. అదే ప్రేమ, అదే విశ్వాసము మనల్ని కూడా కనపరచమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకంలో నువ్వు ఎంత డబ్బు సంపాదించు, ఎంత ధనము సంపాదించు, ఏదైనా ఉన్నా కూడా యేసుక్రీస్తు పిలిచి నీ దగ్గర ఉన్నది అమ్మి పేదవారికి ఇచ్చి నన్ను వెంబడించన్నప్పుడు నువ్వు వెంబడించడానికి సిద్ధముగా ఉన్నావా? ఆయన పిలిచినప్పుడు అన్ని విడిచిపెట్టి నువ్వు రావడానికి సిద్ధముగా ఉన్నావా? అలాంటి విశ్వాసము కోసం నువ్వు సిద్ధపడుతున్నావా? ఎందుకంటే దేవునికి ప్రతి మనిషి అవసరము. ప్రతి క్రైస్తవుడు ఒక గొప్ప ఆయుధము అని సాతానుడికి తెలుసు. దేవుడు నిజంగా దేవుని పిలుపు నిజంగా వాడు పొందుకొని దేవుని మాట ప్రకారం వాడు జీవిస్తే ఎన్నో ఆత్మలు నరకానికి వెళ్లకుండా వాడు ఆపగలుగుతాడు. కాబట్టి వాడికి భయము. అందుకని దేవునికి సమీపంగా రానివ్వకుండా దేవుని వాక్యం చదవకుండా మిమ్మల్ని మోసగిస్తున్నాడు దుష్టుడు. దేవుడు అందుకని అంటున్నాడండి, భయంకరమైన అంత్య దినములోని మనం జీవించబోతున్నాము. మోసము, దగ, కుట్ర, ద్వేషము, అసూయ, ప్రేమ లేకుండా అంతయు వట్టి మాటలతోనే ఈ లోకము నడుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతుంటే మనం ఎంత జాగ్రత్తగా మన రక్షణ మనం కాపాడుకోవాలి. మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. యేసుక్రీస్తు దగ్గర ధనము లేదా? యేసుక్రీస్తు దగ్గర యేసుక్రీస్తు బలహీనుడండి? చెప్పండి. ఆయన అప్పగించబడినప్పుడు ఒక మాట మొన్న చదివాము కదా, ఆయన ఒక మాట అంటాడు చూడండి, చాలా చక్కటి మాట అంటాడండి. ఒక వాక్యం నేను చదువుతాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53. లోకమంతా యేసుక్రీస్తుని అయ్యో పాపము, బలహీనుడు, ఎందుకు ఏమి చేయలేని వాడుగా లోకము చూసింది. కానీ దేవుడు బలహీనుడు కాదండి. ఆయన అప్పగింపబడినా కూడా అవమానాలు ఎదుర్కొంటూ శోధనలు భరిస్తూ ఆయన బలహీనుడుగా నిలబడలేదండి. ఆయన తలుచుకుంటే అంటే ఏం జరుగుతుందో ఒక్కసారి మనం చూద్దాం. ఈ లేఖనాల్లో చూడండి. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని నేడలా ఆయన 12 సేనా వ్యూహముల కంటే నేను ఒకవేళ ఈ సమయంలో అప్పగింపబడినప్పుడు యేసుక్రీస్తు చెరసాల్లోకి తీసుకువెళ్ళబడక మునుపు, కొరటా దెబ్బలు పొందుకోక మునుపు ఏమంటున్నాడో తెలుసా? నా తండ్రికి నేను మొరపెడితే 12 సమూహముల యొక్క దూతలు దిగి వస్తాయంట. అంత గొప్ప బలవంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. అంత గొప్ప బలమున్నా కూడా, అంత గొప్ప కార్యములు చేయువాడు ఉన్నా కూడా ఆయన నీ కొరకు నా కొరకు శిక్షను అందుకోవటానికి తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన కావాలంటే ఆకాశము నుండి అగ్ని కూడా రప్పించగలుగుతాడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయనను మౌనంగా శిక్షను అనుభవించాడు. దేనికో తెలుసా? మన జీవితాలు బాగుపడతాయని ఒక్క ఆశతో ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఆయన నిజంగా ఆ సమయంలో నోరు తెరిచుంటే 12 సమూహములు అంటే 36,000 దూతలంట. 12 లీజియన్స్ అంటే 36,000 దూతలు. ఒక్క మొర పెడితే 36,000 దూతలు వస్తాయంట ఆయన్ని కాపాడటానికి. ఆయన బలహీనుడుగా కనిపించాడు లోకానికి. బలహీనుడు అనుకున్నారు.
ఇవన్నీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడో తెలుసండి? చెప్పండి, దీనికోసం. అంత గొప్ప దేవుడు, అంత శక్తివంతమైన దేవుడు, అంత గొప్ప దేవుడు ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? ఎందుకు ఇన్ని అవమానాలు, ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఇన్ని నేలలు, ఎందుకు ఇన్ని దెబ్బలు, ఎందుకు ఆ సిలువ? దేనికోసం? నీ కోసము, నా కోసము కాదా? మన జీవితంలో బాగుపడాలని ఆయన మౌనంగా ఉండిపోలేదా? మీరు చెప్పండి. ఆయనను మన జీవితంలో మార్పు రావడం లేదంటే, ఇంకను వాక్యము ధ్యానించకుండా మనం బ్రతుకుతున్నామంటే, ఆయన పడిన శ్రమ ఎంత వ్యర్థముగా మనం తీసుకుంటున్నామో, ఎంత తేలికగా తీసుకుంటున్నామో ఒక్కసారి మీరే ఆలోచించండి అమ్మా. మనం చేస్తున్నది న్యాయమైన యేసుక్రీస్తు ప్రభుకి, ఆయన చూపించిన ప్రేమకి తగిన ఫలములు మనం ఫలించగలుగుతున్నామా? ఆయన చెప్పినది ఏదైనా మనం చేసి సాధించి, ఇదిగో ప్రభువా నువ్వు 5 ఇచ్చావు, నీకు తిరిగి 10 ఇస్తున్నాను ప్రభువా అని మనం చెప్పే పరిస్థితిలో ఉన్నామా? అలాంటి జీవితాలు మనం జీవిస్తున్నామా? మీరే చెప్పండి. ఆయన మరణాన్ని వృధా పోనివ్వకండి దయచేసి. చాలా గొప్ప దేవుడమ్మా. ఇలాంటి దేవుడు ఈ లోకంలో లేడు. ఇలా ప్రేమించేవాడు ఈ లోకంలో లేడు. ఎంత ప్రేమ చూపించినా కూడా మన హృదయంలో మార్పు రావటం లేదంటే, ఎలాంటి కఠినమైన హృదయం కలిగిన వారుగా మనం ఉన్నాము ఒక్కసారి మీరు ఆలోచించండి. తట్టుకోలేకపోతున్నాను. వర్షిప్కి టైంకి రాము, మనం సంఘానికి టైంకి రాము, దేనికి మనం టైంకి రాము. దేవుణ్ణి ఆరాధిస్తున్నా కూడా మన మనసు, మన ఆలోచనలు ఎక్కడో. ఎప్పుడు మార్పు చెందుతామండి? ఎంతకాలం కావాలి మనల్ని మనం మార్చుకోవడానికి? చెప్పండి. మీరే నిర్ణయించుకోండి అమ్మా. సమయం ఎక్కువ లేదు. రేపు నేను బ్రతికుంటానో లేదో గ్యారంటీ లేదు. ఈరోజు నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు నా జీవితాన్ని సరి చేసుకొని తిరిగి ఆయన సన్నిధిలో నిలబడి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మరొక దినము దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ దినము వృధంగా పోనివ్వకండి, వ్యర్థముగా పోనివ్వకండి. దేవుడు ఇచ్చిన సమయంలో మనం బ్రతుకుతున్నాం. ఆయన ఇచ్చిన సమయంలో మనం ఫలములు చెప్పండి ఫలిద్దామమ్మా. దేవుడు చెప్పిన మాట ప్రకారం మనము లోబడదాం. ఆయన చూపించిన ప్రేమకి కనీసం న్యాయంగా, నీతిగా మనం బ్రతుకుతాం. మన తండ్రి మనం సంతోషపరచకపోతే ఇంకెవరిని సంతోషపరుస్తాం? చెప్పండి. తండ్రిని, తల్లిదండ్రులని సన్మానించువారు చెప్పండి. ఇక్కడ లోకంలో ఉన్న తల్లిదండ్రులు నువ్వు సన్మానిస్తే దీర్ఘాయుష్ను పొందుకుంటే, ఆ తండ్రి నువ్వు సన్మానిస్తే, ఘనపరిస్తే, నువ్వు కీర్తిస్తే నిత్య జీవితంలో నువ్వు ప్రవేశించవు. మీరే చెప్పండి. ఇప్పుడు సమయం ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు మనకి. ఆయన 4 రోజులు ప్రభువా మనుషులు నిన్ను కీర్తించారు, స్తుతించారు. 4వ రోజులు నీ సిలువ దగ్గర ఎవ్వరూ లేరు ప్రభువా. అంతగా ప్రేమించిన నీ శిష్యుడు పేతురు కూడా నువ్వు ఎవరో తెలియదని చెప్పి పారిపోయాడు పిరికివాడుగా ప్రభు. అందరూ అన్నారు ప్రభువా ఓసన్నా దావీదు కుమారుడా నీకు జయము 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 అన్నారు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత అందరూ వారి పని చేయడానికి తిరిగి దేవుని విడిచిపెట్టి వారి పనిలోకి వెళ్ళిపోయారు. మన దేవుడు చచ్చిపోలేదమ్మా, మన దేవుడు బ్రతికే ఉన్నాడు. నీ కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు ఇంకా తండ్రి దగ్గర. మధ్యవర్తిగా ఉండి ఈ రోజు దినం వరకు నీ కొరకు యేసుక్రీస్తు పని చేస్తున్నాడు. ఆ పని చేసేవానికి ప్రతిఫలంగా నువ్వు పని చేయవా? నీ ప్రాణాత్మలను కాపాడటానికి తండ్రి ముందు గోజాడుతున్న యేసుక్రీస్తు ప్రభు కొరకు నువ్వు జీవించవా? మీరే చెప్పండి అమ్మా. విజ్ఞాపనలు చేస్తున్నాడు అంటమ్మా తండ్రి దగ్గర. నీ జీవితం గురించి, నా జీవితం గురించి, మన పాప నిమిత్తము దేవుడు మధ్యవర్తిగా విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఇంకా ఈ రోజు కూడా అనుదినం మనం చేసిన ప్రతి పాపముకి ఆయన అక్కడ మధ్యవర్తిగా నిలబడి విజ్ఞాపనలు చేస్తున్నాడంట. నువ్వు మరణము సంభవింపకూడదని, నువ్వు మరణించకూడదని, నిత్య జీవంలో ప్రవేశించాలని గోజాడుతున్నాడు తండ్రిని. కాపరిగా, యాజకుడుగా, మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు నీ కొరకు, నా కొరకు, తండ్రికి మధ్యలో. ఇంకాను పని చేస్తున్నాడు అమ్మా యేసయ్య. ఆయన పని చేయటం ఆపేస్తే మన పని అయిపోయింది. అర్థమవుతుందమ్మా మీకు? ఎప్పుడు ఒక రోజు రాబోతుంది ఆయన పని చేయటం ఆపేస్తాడు. ఎప్పుడో తెలుసండి? చెప్పాలి. తీర్పు దినమున్నాడో ఇంకా ఆయన పని చేయటం ఆపేస్తాడు. ఆయన పని ఆపేస్తే వేరే పని ప్రారంభమవుతుంది.
ఆ పని ప్రారంభమైతే మన పని. అందుకనే ఈ సమయంలోనే అందరము మనం మోకరిద్దాం. దయచేసి అందరం మోకరిద్దాం. ప్రభువా, ఈ 4 దినములు ప్రభువా, దిస్ ఇస్ కాల్డ్ ద ప్యాషన్ వీక్. ప్యాషన్ ని తెలుగులో ఏమంటారు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎనీబడి? జాన్ విక్రమ్ గారు, వాట్ ఇస్ ప్యాషన్ ఇన్ తెలుగు? ఎనీ ఐడియా? మనం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అంటాం కదా. వేదన దినాలు. ఈ 4 దినాలు నీ కొరకు, నా కొరకు యేసయ్య ఎంత వేదన పడ్డాడు, ఎంత శ్రమించాడు. ఒకసారి మీరు తలుచుకోండి. ప్రతి విషయముని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చెప్పిన మాటలో ఎంత వేదన ఉందో, ఎంత ఆవేదన ఉన్నదో, నీ కొరకు ఎంతగా దేవుడు తప్పించాడు, నీ రక్షణ కొరకు ఎంత శ్రమించాడు. ఈ 4 దినములు అబ్బా ముగింపబడుతుంది నాయన తండ్రి. ఇంకా ఎంతో మంది రక్షింపబడాలి నాయన తండ్రి. ఇంకా ఎంతో మందికి నేను పని చేయాలి ప్రభువా. జ్ఞాపకం చేసుకుందాం. ఈ మట్టెల ఆదివారం నాడు అడుగుదాము, తండ్రి నువ్వు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు నాయన నీ హృదయములో ఎంత ఆవేదన ఉందో నేను గ్రహించలేకపోయాను ప్రభువా. అన్యులకి నువ్వు అప్పగింపబడతావు, హేళన చేయబడతావు, వెక్కిరింపబడతావు, కొరటా దెబ్బలు, శిక్ష, నింద నాయన తండ్రి, అవమానాలు, శ్రమలు నాయన ప్రభువా. చివరిగా సిలువ వేయబడతావు నాయన ప్రభువా. ఇవన్నీ తెలిసి కూడా నాయన తండ్రి నువ్వు యెరూషలేములో నా కొరకు ఆ కార్యము నెరవేర్చడానికి వచ్చావు ప్రభువా. నన్ను మర్చిపోకుండా, నన్ను విడవకుండా, నన్ను ఎడబాయకుండా ఏదైతే నీకు అప్పగింపబడ్డదో నాయన ఎంత యథార్థముగా నా కొరకు నువ్వు నెరవేర్చావు ప్రభువా. ఎంత ఆవేదన నా కొరకు పడ్డావు నాయన ప్రభువా. ఎంతగా శ్రమించావు నాయన ప్రభువా. నేను ఫలింపబడాలని ఎంత ఆశ కలిగి నా కొరకు నువ్వు ప్రాణములు పనంగా పెట్టావు యేసయ్య. నాయన నీకు ఫలములు ఇవ్వలేకపోతున్నందుకు నన్ను మన్నించు తండ్రి. ఫలములు ఇచ్చే వృక్షముగా నన్ను ఆశీర్వదించు ప్రభువా. నాయన నా స్థాయి ఏదైనా కూడా నేను ఉన్న స్థాయిలో కనీసం నీ కొరకు ఏదో ఒకటి చేసి నేను ఘనపరిచే కృపని ప్రభువా నాకు దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. అవును నాయన ప్రభువా. నాయన ఆ దాసుడుగా నేను ఉండకూడదు నాయన ప్రభువా. ఒక తలాంతి ఇచ్చి దాన్ని దాచుకొని నాయన ప్రభువా నువ్వు ఇచ్చింది నీకు తిరిగి ఇచ్చేయటం వలన అది ఏమి లాభం ప్రభువా. రక్షణ పొందుకున్నాను, అనేకుల్ని నీ రక్షణలోకి నడిపించడానికి నేను రక్షణ పొందుకున్నాను ప్రభువా. నేను క్షమించబడ్డాను, అనేకుల్ని క్షమించుటకు నేను క్షమించబడ్డాను ప్రభువా. అనేకుల్ని చీకటిలో నుండి వెలుగు మార్గము చూపించడానికి నన్ను వెలుగులోకి నువ్వు నడిపించావు ప్రభువా. ఎన్నో వరములు, ఎన్నో ఆశీర్వాదములు, ఎంతో బలము, ఎంతో శక్తి నాకు ఇచ్చి ఉన్నావు ప్రభువా. అయినను నాయన ఏ ఫలములు నాయన తండ్రి నీకు ఇవ్వకుండా నేను జీవిస్తున్నాను ప్రభువా. లార్డ్ forgive me for not bearing fruit, Lord, for living a life like a lazy person, Lord, not doing anything, knowing that you died passionately for me, God. You went through hell, so much of pain, so much of humiliation, so much of suffering. For whom? But for me. నా కొరకే కదా ప్రభువా. ఇంత అవమానాలు, ఇంత నింద, ఇంత హేళన, ఇన్ని అవమానాలు ప్రభువా. ఆయన ఇవన్నీ వింటూనే ఉన్నాను ప్రభువా. అయినా నా ప్రవర్తనలో మార్పు రాలేకపోతుంది నాయన తండ్రి. నన్ను క్షమించు ప్రభువా. ఆయన ఆత్మ సంపూర్ణుడుగా నేను జీవించాలి ప్రభువా. I want to live in the fullness of Jesus Christ, Lord. క్రీస్తు సంపూర్ణతలో నేను జీవించాలని ఆశ కలిగి ఉన్నాను ఈవేళ నాయన తండ్రి. ఈ శ్రమ దినములు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా. నాయన తండ్రి ఎంత గొప్ప ప్రేమ. ఎవరు నాయన తండ్రి పాపిష్టి అయినా మమ్మల్ని ఇలా ప్రేమించగలుగుతారు నాయన. నీ ప్రేమను బట్టి, నీ కనికరమును బట్టి, నీ దయా దాక్షిణ్యమును బట్టి ఈరోజు నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆయన నీ రుణాన్ని నేను ఎన్నడూ చెల్లించుకోలేను ప్రభువా. ఏమిచ్చినా సరిపోదు ప్రభువా. ఆయన ఓర్పు, సహనము అంతము దాకా సహించులాగా కృపని నాకు దయచేయమని వేడుకుంటున్నాను.
నీ చిత్తము మాత్రమే నా జీవితంలో జరుగును గాక అని నాయన తండ్రి ప్రార్థించి బ్రతిమాలుకుంటున్నాను ప్రభువా. తండ్రి, నూతన సృష్టిగా నేను జీవించాలి ప్రభువా. క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అన్నారు, కానీ నా పాతవి నేను వదులుకోలేకపోతున్నాను తండ్రి. పాత వాటిని నేను విడిచిపెట్టలేకపోతున్నాను. నూతనత్వంలో నేను ప్రవేశించలేకపోతున్నాను ప్రభు. ఆయన నీ వాక్యం చేత ఉతక స్నానము చేసుకునే వాడిగా, చేసుకునే దానిగా ఉండాలని నేను కోరుతున్నాను ఈ దినము నాయన ప్రభు. శిష్యులతో చెప్పి ఉన్నావు నాయన, యెరూషలేములోకి నేను వెళ్ళినప్పుడు నన్ను నాయన అప్పగిస్తారు, అన్యులకి అప్పగిస్తారు, శిక్షా విధికి నన్ను అప్పగిస్తారు, సిలువ వేయబడతాను, శోధన, నిందన, అవమానాలు అని తెలుసు కూడా ఆయన ఎంత సంతోషంగా నా కొరకు ప్రవేశించావు నాయన తండ్రి మరణించటకు. ఆయన నీ కనికరమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన నా జీవితంని సరి చేసుకోవడానికి మరొక అవకాశమును ఈ దినము నాకు ఇచ్చినందుకు ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బుద్ధి గల కన్యలు వలె మేము జీవించటకు కృపని మాకు దయచేయండి. నీ వాక్యము మా పాదములకి దీపముగా ఉంచటకు సహాయం దయచేయండి నాయన ప్రభువా. మా పాదము నాయన తండ్రి చీకటి మార్గములో నాయన తండ్రి వెళ్ళకుండా నీ దీపము, వాక్యం కలిగిన దీపం మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన తండ్రి, నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి, నువ్వు పడిన శ్రమను బట్టి, శ్రమ కలుగుట నీకు కాదు నా మాయన మాకు వేలు అయింది నాయన ప్రభువా. శ్రమ కలగటము, పాపము, నింద నాయన తండ్రి ఎంత బాధ నిన్ను కలిగించిందో, కానీ ఆ శ్రమ వల్ల నేను ఎంత మేలు పొందుకున్నాననే విషయము కూడా మర్చిపోయి నేను బ్రతుకుతున్నాను తండ్రి. నువ్వు పడిన శ్రమ వలన నాకు విమోచన కలిగింది నాయన. పాప విమోచన, క్షమాపణ, పరలోక రాజ్యము, నిత్య జీవము, సంతోషము, సమాధానము, ఘనత, కీర్తి, ఆశీర్వాదములు, ఎన్ని మేలులు నాయన ప్రభువా నీ శ్రమ ద్వారా నాకు కలిగింది. శ్రమ కలుగుట నిజముగా ప్రభువా, నీ శ్రమ కలుగుట, నీకు శ్రమ కలుగుట నాకు మేలాయనే అని జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రభువా. నాయన, మంచి క్రైస్తవులుగా, నీతి కలిగిన క్రైస్తవులుగా, నీ వాక్యానుసారమైన క్రైస్తవులుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి ప్రభువా. కేవలము పెదాలతో మాత్రమే నేను ఆరాధించేవారుగా కాకుండా పూర్ణ హృదయముతో నేను స్తుతించేవారుగా, సత్యముతో, ఆత్మతో నేను ఆరాధించేవారుగా ఆ గుంపులో మమ్మల్ని ఏర్పరచుకోండి తండ్రి. మమ్మల్ని విడవకండి, ఎడబాయకండి ప్రభు. నీ మోకం మా యుద్ధ నుండి తిప్పుకుంటే నాయన మేము తట్టుకోలేము ప్రభు. నీ తీర్పులో మేము పడకుండా ఉండాలని కోరుకుంటున్నాము నాయన. నీ ఉగ్రత మా మీద రాకుండా ఉండాలని మేము బ్రతిమాలుకుంటున్నాము నాయన. మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. సిలువలో నన్ను ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నావో, నా కుటుంబంలో చీకటి జీవితంలో, భ్రష్టు పట్టిన జీవితంలో జీవిస్తున్న నా కుటుంబీకులను కూడా నువ్వు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా నీ సన్నిధిలో రప్పించుకోండి ప్రభు. అయినా వారందరూ నీ రాజ్యంలో వారసు కావటకు సహాయం చేయండి ప్రభు. అవకాశం ఇవ్వండి నాన్న తండ్రి. ఏదో ఒక విధంగా నీ స్వార్థ వారికి ప్రకటించడానికి ఏదో ఒక మార్గం నాకు ఏర్పరచండి నాయన తండ్రి. నా కుటుంబీకులకు ఈ విషయాలు తెలియపరచడానికి ప్రభు. నువ్వు చేసిన ఉపకారములు ఎన్నడూ దేనిని మర్చిపోకుండా నేను ఉన్నట్లు జ్ఞానాత్మను, బుద్ధిని, వివేచనను నాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు. ఈ దినం నిజంగా పూర్ణ హృదయంతో మాటిస్తున్నాను ప్రభు. నీకు నీ సన్నిధిలో మాటిస్తా. అనేక మార్లు నీకు మాట ఇచ్చాను, కానీ ఇప్పుడు నిజముగా ఇస్తున్నాను ప్రభు. నేను ప్రయాసపడతాను, కష్టమే తెలుసు నాయన తండ్రి. నేను పడిపోతాను అని నాకు తెలుసు నాయన తండ్రి. శోధనలోకి నేను నడిపింపబడతానని తెలుసు నాయన ప్రభు. కానీ నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను విడవనని ఈరోజు నేను మాట ఇస్తున్నాను ప్రభు. నీ సన్నిధి నేను విడవను నాయన ప్రభు. నీ సంఘముని నేను విడవని ప్రభు అని ఈరోజు నేను మాట ఇస్తున్నాను ప్రభు. ఏదైనా జరగని, ఎలాంటి నాయన తండ్రి చర్యలు జరగని, ఎలాంటి సంఘటనలు సంభవింపని, అయినా నేను విడవనని ఈరోజు నీకు మాట ఇస్తున్నాను ప్రభు. నాయన తండ్రి, నన్ను బలపరచు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. నీ నీతిని నేను అందుకొని నాయన ప్రభు గొప్ప కార్యములు చేయడానికి కృపని నాకు కలుగు చేయమని ఈ దినము నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. మొరపెట్టండి, ఉత్తరం ఇచ్చేదను అన్నావు. చెవియొగ్గి నా ప్రార్థనకి నువ్వు జవాబు ఇచ్చి ఉన్నావు అని నమ్ముచు
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరుట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.